నమస్కారం గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హాయ్ జ్యోతి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు రుచి చూడు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఓకే. చికెన్, పెప్పర్ పౌడర్, మిల్క్, మైదా, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, కారం, ఎగ్స్. సో క్రిస్పీ ఫ్రైడ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు కదా, మరి ప్రొసీజర్ చూద్దామా? ఓకే. ఫస్ట్ మనం చికెన్ని ఒక 1.5 అవర్ ముందు ఇలా మజ్జిగ చేసుకుని మజ్జిగలో నానబెట్టుకోవాలండి. ఓకే. సో ఇది మజ్జిగ, దీంట్లో నానబెట్టుకోవాలి. సో పీసెస్ తీసుకునేటప్పుడు కూడా ఏమైనా సెలెక్టెడ్ పీసెస్ అవసరం ఉంటాయి? పీసెస్ కొంచెం మీడియం సైజ్ ఉండాలండి, మరీ చిన్న పీసెస్ కాకుండా మీడియం సైజ్లో పీసెస్ తీసుకుంటే మనకి టేస్టింగ్కి బాగుంటుంది. ఓకే. ఎందుకు మజ్జిగలో నానబెట్టడం ఎందుకు? అది టేస్ట్ గురించి అంతే. సో 1 అవర్ ముందా 1.5 అవర్ ముందు ఉండాలి మజ్జిగలో నానబెట్టాలి. ఓకే. బాగా ఫస్ట్ షాప్ నుంచి తెచ్చిన తర్వాత దాన్ని కడిగిన తర్వాత ఆ తర్వాత మజ్జిగలో 1.5 అవర్ నానబెట్టాలి. మీరు కడిగారా? ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్స్ తీసుకుందాం. 2 ఎగ్స్ని సరిపోతాయి మనకి. 2 ఎగ్స్. ఓకే. అంటే ఇప్పుడు ఈ చికెన్ ఎంత క్వాంటిటీ? ½ కిలో చికెన్కి 2 ఎగ్స్. కిలో చికెన్కి 2 ఎగ్స్. ఓకే. సో మనం దాన్ని బ్రేక్ చేసుకుని. మీరేంటి లెఫ్ట్ హ్యాండ్ యూజరా? లెఫ్ట్ హ్యాండ్. ఓకే. సో 2 ఎగ్స్ తీసుకోవాలి. దాంట్లో ఏం యాడ్ చేయాలి? అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ మిల్కే కదా? కాచి చల్లార్చిన మిల్క్ని తీసుకోవాలి. ½ కప్ మిల్క్ పడుతుంది. ఓకే. మనం ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం ఎగ్స్ అందులో ఇలా బీట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. సరే. ఇప్పుడు మైదా తీసుకోవాలి. మైదాలో మనం వాటర్, సాల్ట్, జనరల్గా కార్న్ ఫ్లోర్ వాడుతూ ఉంటారు కదా, మైదానేనా వాడేది? క్రిస్పీగా ఉండడం కోసం మైదా. ఓకే. టేస్టింగ్ సాల్ట్ ½ స్పూన్. ఓకే. అజినోమోటో. అలాగే కారం కొంచెం. ఓకే. సో ఫస్ట్ చికెన్ని మజ్జిగలో నానబెట్టుకున్న తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ వేసుకొని దాంట్లో కొంచెం మిల్క్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో మైదా పిండి, తర్వాత అజినోమోటో అండ్ సాల్ట్, కారం అండ్ పెప్పర్ పౌడర్. ఓకే. పెప్పర్ మన ఇష్టం, స్పైసీని బట్టి తీసుకోవాలి. ఓకే. సాల్ట్ అండ్ పెప్పర్ మన ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఓకే. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ. ఇది కూడా డీప్ ఫ్రై ఐటమే కదా? ఫ్రై ఐటమ్. సో స్నాక్ ఐటమ్. ఓకే. ఇప్పుడు రొటీన్గా మనం కొంచెం పెద్దగా చికెన్కి వెళ్తాం కదా, సో అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. సో బయటకు వెళ్ళకుండా చక్కగా ఇంట్లో హోమ్లీ ఫుడ్ తింటే హోమ్ మేడ్ ఫుడ్ మంచిది కాబట్టి సో ఇంట్లోనే ఉంటుంది. ఓకే. సో ఇలా కలుపుకున్నాం కదా. నీళ్ళు కలపడం అవసరం లేదా? అయితే అవసరం లేదు. ఓకే. సో బాగా మిక్స్ చేసుకోవాలి. సో సాల్ట్ అంతా కలవాలి కదా. సో ఓకే. ఆయిల్ కూడా పెట్టేసుకున్నారు. అది కొంచెం వేయగల వేడి కావాలి కదా? హై పెట్టారా? హైలోనే పెట్టాను. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ని ఇది మొత్తం కలిసినట్టేనా? కలిసినట్టే. ఓకే. ఈ చికెన్ పీసెస్ని ఫస్ట్ ఒక్కొక్కటిగా తీసుకుని మనం అది ఇవ్వరా. ఓకే. దీంట్లో డిప్ చేయాలా? దీంట్లో డిప్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే. ఎగ్స్ ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ఎగ్స్ మిక్స్చర్లో డిప్ చేయాలి. ఓకే. సో దీంతో కూడా క్రిస్పీనెస్ వచ్చేస్తుంది, టేస్ట్ మారుతుంది కదా? ఓకే. అవును. దీంట్లో సాల్ట్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదా? ఏం అవసరం. ఓకే. మనం ఇందులో ఉంది కాబట్టి సరిపోతుంది. ఓకే. ఇందులో డిప్ చేసుకోవాలి. నెక్స్ట్ మైదా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ మైదాలో డిప్ చేసుకోవాలి. ఓకే. సో మజ్జిగలో నానబెట్టిన చికెన్ని ఎగ్స్ మిక్స్చర్లో ఒకసారి డిప్ చేసి ఆ తర్వాత మళ్ళీ మైదా మిక్స్ చేసుకోవాలి. ఓకే. 2 టైమ్స్ చేసుకుంటే మనకి దానికి లేయర్ అనేది బాగా ఫామ్ అవుతుంది. అచ్చా. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇది నేను ఇంట్లో ఓన్గా ట్రై చేశారు. ఓకే. సో మనం ఆయిల్ వేడైనా సరిపోతుందా ఈ వేడి?
ఇంకా కొంచెం వేడి అవ్వాలి. ఓకే, ఈలోపు ఇంకో బ్యూటీ టిప్ చెప్పండి మా కోసం, మా వ్యూయర్స్ కోసం. ఇప్పుడు హెయిర్ మనకి మంచిగా థిక్గా అవ్వాలంటే కోకోనట్ ఉంటుంది కదా, కొబ్బరికాయ. సో దాని మిల్క్ తీసి మనం కానీ వీక్లీ వన్స్ పెట్టుకున్నామంటే హెయిర్ అనేది హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ప్లస్ హెయిర్ అనేది థిక్ అవుతుంది అండ్ బ్లాక్ కూడా అవుతుంది. ఓకే, సో కొబ్బరి నూనెనే కాకుండా కొబ్బరి పాలు కూడా చాలా యూజ్ అవుతాయి హెయిర్ గ్రోత్ కి, అంతేనా? ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మంచి టిప్. ఈ టిప్ ఫాలో కండి. ఓకే, ఆయిల్ వేడైంది కదండి, ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, మనం ఇంకో పీస్ కూడా తీసుకొని సో సేమ్ ప్రాసెస్ ఇంకా అన్నిటికి ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. జ్యోతి గారు, ఇప్పుడు మనం చికెన్తో ట్రై చేస్తున్నాం కదా, దీన్ని మటన్తో అట్లాగే ఫిష్ ప్రాన్స్తో కూడా ట్రై చేయొచ్చా? ట్రై చేయొచ్చండి. ఓకే, చేశారా ఎప్పుడైనా అట్లా? నేను ఫిష్తో చేశానండి. బాగా వచ్చిందా మరి? బాగానే వచ్చింది. ఓకే, ఫిష్ అంటే కొంచెం తొందరగా మెల్ట్ అయిపోతుంది కదా, మరి చూసుకో. ఇలాగే మజ్జిగలో డిప్ చేసుకోవాలి దాన్ని కూడా. సో లైట్ హీట్ మీద అనమాట. ఓకే, సో మీరు పెట్టి వెయిట్ చేస్తే అప్పుడు ఏం కాదంటారా? ఏం అవ్వదు. ఓకే ఓకే. క్రిస్పీనెస్ ఎగ్ వల్ల మైదా వల్ల వస్తుందన్నమాట. మైదా వల్ల మనకు క్రిస్పీ వస్తుంది. సో మంచి ఐటమ్, నిజంగానే ఇంట్లో ట్రై చేయొచ్చు. పిల్లలందరూ ఊరికే బయట తినే బదులు ఇలా ఇంట్లో మనం చేసుకోవచ్చు. ఓకే, చక్కగా ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా, ఆఫ్ చేయనా? ఓకే స్వాతి గారు, ఫ్రై అయిపోయింది. ఓకే, టిష్యూ పేపర్లోకి తీసుకున్నాం. మెల్లిగా కలర్ కూడా సేమ్ అట్లాగే వచ్చినట్టుంది కదా. కొంచెం చిన్న చిన్న పీసెస్ తీసుకుంటే బాగుండేది. అంటే మనకి బకెట్స్లోని ఇలాగే ఉంటుంది కదా, సో కేఎఫ్సీలో. సో అలా మనం అలా కూడా ట్రై చేయొచ్చు. ఓకే ఓకే. గార్నిషింగ్ కూడా చేస్తున్నారా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఓకే, కొన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దీన్ని సాస్తో తింటే టేస్టీగా ఉంటుంది కదా, టమాటా సాస్. ఆర్ ఇంకేదైనా చట్నీ ఉంటుందా? మనం క్యాజువల్గా అయితే టమాటా సాస్తోనే తింటాం కదా. ఓకే ఓకే స్వాతి గారు, ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. ఎస్, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. సో నేను కూడా టేస్ట్ చూస్తాను, కాకపోతే వేడిగా ఉందని ఆలోచిస్తున్నా. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ నా చేతిలో రెడీగా ఉంది, కాకపోతే చాలా చాలా వేడిగా ఉంది. మరి ఇది చల్లారిన తర్వాత నేను టేస్ట్ చూస్తాను. మీరు ఆల్రెడీ ప్రొసీజర్ అయితే చూసారు కాబట్టి మీరు దాన్ని ఫాలో అయ్యి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి. సో జ్యోతి గారు, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ కూడా చాలా చాలా బాగుంది. సో రెండు ఐటమ్స్ కూడా చాలా చక్కటి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు. మరి మీకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే పట్టు ఉప్పాడ ఫ్యాన్సీ శారీస్కి ప్రత్యేక నిలయమైన శ్వేత శారీ మందిర్ నుంచి మీకు ఒక చక్కటి చీర గిఫ్ట్. థ్యాంక్ యూ. సో చూద్దామా చీర ఎలా ఉందా? వావ్, ఇష్టమా మీకు లైట్ కలర్స్? జనరల్గా ఫెయిర్ కలర్ ఉన్న వాళ్ళు లైట్ కలర్స్ని ఇష్టపడుతూ ఉంటారు కదా. బాగుంది మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చినందుకు వనితా టీవీ వారికి కూడా నా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. మన గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో టేస్టీ అండ్ హెల్తీ నేంద్రన్ బనానా చిప్స్, వీటి తయారీ విధానం మన గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో.